హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లీలాభాను వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూసారా? మామిడికాయల సీజన్ ఎండింగ్కి వచ్చేసింది కదా, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అందరూ మామిడికాయలు బాగా తిన్నారా? మేమైతే ఈ సంవత్సరం మామిడికాయలు చాలా తక్కువే తిన్నామని చెప్పవచ్చు. మా మిత్రులు, మాకు తెలిసిన మిత్రులు మాకైతే చెట్టు మామిడికాయలు, చాలా నేచురల్గా పండిన మామిడికాయలు, అసలు చాలా స్వీట్గా ఉన్నాయి. వాళ్ళ చెట్టు మామిడికాయలు కోతులు వచ్చి ఆగం చేయడం వల్ల వాళ్ళు కాయలు అయితే చాలా పాడైనాయండి అంటున్నారు. వాళ్ళు నేచురల్గా పచ్చి మామిడికాయలు ఈ విధంగా ఇంట్లో పండేసుకోవడమే, ఏ కార్పెట్ లేకుండా హానికరమైన మందులు వేసుకోకుండా చక్కగా పండించే మామిడికాయలు రాత్రి తీసుకురావడం జరిగింది. మీకు లాజిక్ చెప్తున్నా వినండి. మామిడికాయలు నేచురల్ గా పండే సమయం ఇదే. ఎందుకంటే మీ ఇంటి దగ్గర వేప చెట్లు ఉంటే గనక వేపకాయలు పండి రాలుతా ఉంటాయి. అదే టెక్నిక్. వేపకాయలు ఎప్పుడైతే పండి రాలుతా ఉంటాయో వాటంతట అవే మామిడికాయలు కూడా చెట్టుకు పండిన కాయలు ఈ టైంలోనే వస్తాయి. వాస్తవంగా మామిడికాయ అంటూ తింటే ఈ సమయంలోనే తినాలి. అందరూ ఇప్పుడు తినండి మామిడికాయ. ఇంకో విషయం కూడా చెప్తున్నారండో, మామిడికాయలంట కొనుక్కుని తినే వాటికన్నా కూడా టేస్ట్ ఇలా మనకి ఫ్రీగా వచ్చే మామిడికాయల టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఊరికే వచ్చిన మామిడికాయలు ఫ్రీగా వచ్చినాయి, మంచి రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. చూసారా ఎలా ఉన్నాయో? ఫ్రీగా వచ్చే కాయలు మంచి రుచిగా ఉంటాయండి. అబ్బా, పంచదార తీపి తీయగా ఉంది. అబ్బాబ్బాబ్బా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయలు తినకపోయినట్లయితే తినేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.